జాగృతి నవంబర్ 24 దీపావళి సంచికలోని పంచభూతాల లింగాలలో ఇవాళ వాయులింగమైనటువంటి శ్రీకాళహస్తిని గురించి తెలుసుకుందాం. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. అంటే పాము, సాలెపురుగు, పాము, ఏనుగు మూడు కూడా ఈ స్వామిని పూజించినాయి, ముక్తిని పొందినాయి. కాబట్టి కేవలం మానవులకే ముక్తినిస్తాడు భగవంతుడు అని మనం అనుకోనక్కర్లేదు. ఒకవేళ అలాంటి అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయాన్ని కూడా మనం పక్కన పెట్టవచ్చు. అంటే భక్తితో ఏ రూపంలో ఉన్న జీవైనా సరే భక్తితో ఆయన ఆరాధిస్తే ఆ జీవులకు కూడా ముక్తినిస్తాడు పరమేశ్వరుడు అని ఈ కాళహస్తి మనకు తెలుపుతుంది. కాళహస్తి స్వామి కాళేశ్వరుడు తెలుపుతున్నాడు అన్నమాట. తనపై అపారమైన భక్తి కనపరిచిన వాటికి శివుడు మోక్షం ప్రసాదించాడని ఈ స్థల పురాణం. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలో స్వర్ణముఖి నది తీరాన ప్రసిద్ధ శైవ క్షేత్రం అలరారుతోంది. పంచభూత స్థలాలలో ఒకటైన ఇక్కడ వాయులింగ రూపంలో శివుడు పూజలు అందుకుంటున్నాడు. శ్రీకాళహస్తీశ్వరుడు ఎత్తైన పీఠంపై పశ్చిమాభిముఖంగా తిరుపతి కొండల వైపు చూస్తూ ఉంటాడు. ఆయన కుడి భాగంలో సాలీడు కనపడుతుంది. కాబట్టి తడబడినప్పుడు ఎవరైనా గుర్తుంచుకొని ఆ సాలీడుని కూడా చూడటానికి ప్రయత్నించండి. స్వయంభూలింగంగా వెలసిన ఈ స్వామిని ఆరాధించి తరించిన వారు ఎందరో. ఆటవిక వేటగాడు, శివభక్తుడిగా మారిన కన్నప్ప పురాణం ఈ ఆలయంతో ముడిపడి ఉంది. ఈ ఆలయం చుట్టూ గల ఉత్తర కొండపై దుర్గాంబ ఆలయం, దక్షిణ కొండపై కన్నప్ప ఆలయం ఉంది. ప్రధాన ఆలయ గర్భగుడికి సమీపాన తూర్పు ముఖంగా జ్ఞాన ప్రసూనాంబ ఆలయం ఉంది. అంటే ఎదురెదురుగా ఉన్నారనమాట. ఆయన పడమర ముఖంగా ఉంటే ఈమె తూర్పు ముఖంగా ఉన్నది. అందుచేత అయ్యవారు అమ్మవారి ఇద్దరు అభిముఖంగా ఒకరికి ఎదురుగా కనపడుతూ ఉంటారనమాట. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి సోదరి అయిన అమ్మవారిని ఆరాధించే వారికి జ్ఞానం సిద్ధిస్తుందని ప్రతీతి. అందుకనే ఈమెను జ్ఞాన ప్రసూనాంబ అన్నారు. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా కూడా చెబుతారు. కృతయుగంలో బ్రహ్మ కైలాస పర్వతంలో నుంచి కొంత భాగాన్ని తీసుకువచ్చి సువర్ణముఖి నది తీరంలో ప్రతిష్ఠించాడని, అంటే ఈ పర్వతం అంతా కూడా కైలాస పర్వతం నుంచి వచ్చిన భాగము అన్నమాట. దీన్ని బ్రహ్మ తీసుకొచ్చాడు అక్కడ కైలాసం నుంచి. ఇక్కడ ఈశ్వరుని గురించి తపస్సు చేశాడు ఆ బ్రహ్మే. ఆ కైలాసంలోని కొంత భాగాన్ని, పర్వత భాగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ బ్రహ్మ శివుడి గురించి తపస్సు చేశాడన్నమాట. ఇది ఇతిహాసం చెప్తోంది. ఆదిశంకరాచార్యులు ఈ ఆలయాన్ని సందర్శించి తమ శివానంద లహరిలో ప్రశంసించారు కూడా. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీచక్రం, శివలింగం ప్రతిష్ఠించారని ప్రసిద్ధి. ఎవరు? శంకరాచార్యులు. ఈ ఆలయంలో శివపార్వతులతో పాటు ధర్మరాజు, వరదరాజస్వామి, నీలకంఠేశ్వర స్వామి, ముక్తి వినాయక, సరస్వతీదేవి ఉపాలయాలు ఉన్నాయి. అందుకనే కొంతమంది పెద్దలు ఏం చెబుతారంటే, ఏ ఆలయానికి వెళ్ళినా సరే ఉపాలయాలను దర్శించి ఆ తర్వాత ముఖ్యమైన స్వామిని దర్శించండి, అప్పుడే మనకి ముక్తి, అప్పుడే మనకి ఆ ఆలయ దర్శనం ఫలం లభిస్తుంది అని చెప్తారు. అంటే ముఖ్యమైన స్వామిని చూసామనుకోండి, ఆ పరివార దేవతను చూడలేదనుకోండి, అప్పుడు ఆయనకి అరే నాకు అనుగులైనటువంటి వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయారని ఆయనకి అసంతృప్తిగా ఉంటుందని. అందుకని పరివార దేవతల్ని చూడండి, తర్వాత ఆలయ ముఖ్య స్వామిని దర్శించండి అని చెప్తారు. అందుకని ఇక్కడ ధర్మరాజు ఆలయం ఉంది, వరదరాజస్వామి, నీలకంఠేశ్వర స్వామి, ముక్తి వినాయక, సరస్వతి ఉపాలయాలన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం తప్పకుండా దర్శించాలన్నమాట. భిక్షాల గాలిగోపురం ఆలయానికి ప్రధాన ప్రవేశ మార్గం. ఆ మొట్టమొదటి గాలిగోపురం, దాన్ని ప్రధాన గాలిగోపురం ఏమంటారంటే భిక్షాల గాలిగోపురం అంటారు. దీనికి సమీపంలో తూర్పు ముఖంగా కాశీ విశ్వనాథ అన్నపూర్ణ ఆలయం కూడా ఉంది. భూమట్టానికి 50 అడుగుల లోతులో విఘ్నేశ్వర విగ్రహం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. దాన్ని కూడా దర్శించాలన్నమాట. భూమికి అంటే సెల్లార్లో ఉందన్నమాట, 50 అడుగుల లోతులో వినాయకుడు.
ద్వారానికి వెలుపల కుడి ఎడమల సూర్యచంద్ర పుష్కరిణులు ఉన్నాయి. ఈ పచ్చకర్పూర అభిషేకానికి నైవేద్యము ప్రసాదం చేయటానికి సూర్యచంద్రుల పుష్కరిణిలో సూర్య పుష్కరిణిని నీటిని మాత్రమే వీటికి వాడతారు, అభిషేకానికి నైవేద్యానికి ప్రసాదం చేయడానికి. వాయులింగేశ్వర స్వామి గురించి బ్రిటిష్ వారు అనేక పరిశోధనలు చేశారు. ఎందుకంటే గాలి కూడా చొరబడిన గర్భగుడిలో వెలుగుతున్న దీపం గాలికి కదిలినట్లుగా కదలడం వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొనడానికి విఫల ప్రయత్నం చేశారు బ్రిటిష్ వారు. కల్నల్ మెకంజీ ఈ వివరాలని నమోదు కూడా చేశాడు. అయినా వాళ్ళకేమీ అంతు దొరకలేదు. అది ఒక్కటే ఎందుకు ఊగుతూ ఉంటుంది అక్కడ అని. అందుకనే వాయువు ఎప్పుడూ అక్కడ ఉంటుంది కాబట్టి ఆ వాయువు వలన చలనం, ఆ వాయుకి లక్షణం ఏంటి? చలనం. అందుకనే చలనాంశం, వాయువు యొక్క అంశం ఏంటి? చలనాంశం. అందుకని అక్కడ దీపం అలా కదులుతూ ఉంటుంది. దాని గురించి ఎక్కడి నుంచైనా ఏ బెత్తంలో నుంచైనా గాలి వస్తుందేమో అని పరిశోధన చేశారన్నమాట బ్రిటిష్ వారు. ఆ కల్నల్ మెకంజీ ఆయన అన్ని పరిశోధన చేసి చివరికి రాశాడు. అందులో ఏమీ లేదు, అక్కడే కనుక్కోలేపారన్నమాట వాడు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం రాహుకేతు నిలయం కూడా. వారికి పూజ చేయడం వలన గ్రహణాలకు కారణమయ్యే ఈ గ్రహాల దుష్ఫలితాల ప్రభావం నుంచి విముక్తులవుతారని నమ్ముతారు. దేశంలో సూర్య చంద్ర గ్రహణాల సమయంలో తెరిచి ఉంచే ఏకైక ఆలయం శ్రీకాళహస్తి ఆలయం అన్నమాట. మిగతా అన్నీ మూసేస్తారు. గ్రహణం అయిపోయిన గ్రహణ స్థలం అయిపోయిన తర్వాత తెరుస్తారు. ఇక్కడ ఎప్పుడు తెరిసే ఉంచుతారు, ఎందుకంటే రాహుకేతు నిలయం ఇదని.